ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. చూసినట్లయితే ఇక్కడ ఆ దినాలలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్తాడనమాట. చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడంటే తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధికి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క యెషయా వచ్చి చెప్పాడో, నువ్వు మరణమవుతావు, నువ్వు బ్రతకువు, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు, అప్పుడు వెంటనే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఏమని? అయ్యా, నీ సన్నిధిలో నేను యథార్థ హృదయుడినై నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి నేను ఏ విధంగా సమస్తము జరిగించానో కృపతోటి నన్ను జ్ఞాపకం చేసుకోమయ్యా అని ప్రార్థించినప్పుడు అప్పుడు యెహోవా ప్రార్థన ఆలకించి ఆయన చెప్తున్నాడు, ఆయన ఏం సెలవిస్తున్నాడు యెహోవా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రార్థించాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకా ఆయుష్ 15 సంవత్సరములు పెంచాడు. తర్వాత ఆయుష్ ఇచ్చాడు. ఆ దినమే ఆ రోగము నుండి అతడు స్వస్థత పొందాడు. అది అద్భుతమా కాదా? అవునా కాదా? అద్భుతములు ఇచ్చావు, చేదు చిలకను నీకు ఇచ్చావు,